చెప్పండి సార్. మేడం, సైరా ఫోన్ నుంచి ఈరోజు ఒక నెంబర్కి చాలా కాల్స్ వెళ్ళాయి మేడం. పేరు డేనియల్ బాబు. డానియల్ బాబు. మీతో కొంచెం మాట్లాడాలి. రండి. మీకు సాయిరా పరిచయం ఉందా? ఉంది. ఎన్నాళ్ళుగా? గుర్తులేదు. ఎలా? ఆమె నా భక్తురాలు. భక్తురాలా? భక్తురాలు. ఆమె బాధల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. తనకు దేవుని మార్గాన్ని చూపించాను. మీ ఫ్లాట్ ఒకసారి చెక్ చేయాలి. డానియల్ గారు, డానియల్ గారు, డానియల్ బాబు గారు, మీ ఫ్లాట్ చెక్ చేయాలి. మేడం, అవుట్స్కట్స్ లో ఉన్న చెరువులో ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఆ ఏరియా పోలీసులు అది మణిదే అయ్యుండొచ్చు అంటున్నారు మేడం. అవునా? నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. సరే, నేను బయలుదేరుతాను. మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇదంతా నా వల్లే జరిగింది. పాపిష్టి దాన్ని. అక్క ఊరుకో అక్క, నువ్వైతే ముందు నీళ్ళు తాగు. అక్క ఏంటక్క దెబ్బ? ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో గుచ్చుకుంది. ఏ ఇల్లు? ఆ లాకెట్, ఆ లాకెట్ ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఏ లాకెట్? ఎక్కడ చూసినావు? ఫిరోజ్ ఫ్లాట్ లో. మాస్టర్ గారు, ఆ రోజు సభకి వెళ్ళినప్పుడు ఆ లాకెట్ పాస్టర్ గారు చేసుకుంది. మర్డర్ జరిగిన రాత్రి ఆ ఫ్లాట్ లో నేను మణి ఫిరోజ్ కాకుండా డెఫినెట్ గా పాస్టర్ గారు ఉండాలి.
ఎగ్ అతని దగ్గరే ఉండొచ్చు. నిజమేనంటావు అక్క? హా. శిల్ప, నువ్వు డానియల్ బాబుని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు. అతన్ని పట్టుకోమని ఆ నాయర్కి నేను చెప్తా. అలాగే డానియల్ బాబు ఫ్లాట్ కి కావాలి. కీ ఎలా వస్తుంది? పాస్టర్ గారు, మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. మా అమ్మకి అస్సలు మంచిలేదు. మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా అమ్మ తల మీద ఒకసారి చేయబెడితే మా అమ్మ బతుకుతుంది సార్. రాత్రి కాలంలో దేవుడు వచ్చిండు. దేవుడా? ఏం చెప్పాడు? ఆ, మీ కష్టాలు తీర్చడానికే కదా డానియల్ బాబుని పంపించినా. నా దగ్గర వేడుకుంటావేంది, పోయి డానియల్ బాబుని వేడుకో అన్నాడు. దేవుడు నా పేరు చెప్పాడా? నా పేరు చెప్పాడా? ఒక్క నిమిషం వస్తున్నా. పద, మీ అమ్మ తల మీద చేయి పెట్టాలి, కాపాడాలి. పద. పద. సార్, దేవుడు నా కోసం ఏం చెప్పాడు చెప్పు. ఆ, ఆ, అది 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 ఆ, మీరే ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల అని చెప్పండి పాస్టర్ గారు. నన్ను క్షమించండి పాస్టర్ గారు. శిల్ప, ఆగు. శిల్ప, ఆగు. ఆగు. శిల్ప, ఆగు. డూప్లికేట్ కి వచ్చిందండి. అను, ఎప్పుడు పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలోనే ఆనందం వెతుక్కున్నాను. కానీ నా లైఫ్లో ఆనందాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాను. భయం వేస్తుందండి. భయపడకు. కీ ఇవ్వు, నేను వెళ్తాను. వద్దండి, వెళ్ళాల్సింది నేను. మీ హస్బెండ్ వచ్చారు మేడం. పల్లవి, ప్రకాష్, నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మన్నానమ్మా. 8 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా మీకు. విమల్ సార్, నేను చాలా మిస్ అవుతాను. అయ్యో, అలా అనమాకమ్మా. బాయ్ సార్. ఎక్కడ్రా? అది దేవుడు నాకు మాత్రమే పంపిన సంకేతం. సంకేతమా? నీలాంటి వాళ్ళ చేతుల్లో ఉండకూడదు. సంకేతం SMS చేశాడా, వాట్సాప్ చేశాడా? పాపి. ఏం పాపి ఏంట్రా? కాల్చి పారేస్తా.
హలో సార్, డెడ్ బాడీ దగ్గర దొరికిన నైఫ్, ఆ ఫొటోస్ వెంటనే పంపించండి. ఓకే మేడం. నీ ఫోన్ ఇవ్వు.